శ్రీ గురుభ్యో నమః. మన జీవితంలో ఎన్నో రకాల నిందాస్తుతులు విన్నాం, నిందలు అనుభవిస్తున్నాం, వేరే వాళ్ళని నింద చేస్తూ ఉంటాం. ఈరోజు ఆ నిందాస్తుతి విషయంలో ఒక చక్కని కథ విందాం. సముద్ర తీరాన ఒక కుర్రవాడు ఆడుకుంటూ ఉండగా తన ఒక చెప్పు కనిపించకుండా పోతుంది. అతను వెంటనే అక్కడున్న ఇసుక తిన్నెలపై ఈ సముద్రం మహా దొంగ అని రాస్తాడు. కాస్తంత దూరంలో ఒక వ్యక్తి అదే సముద్రంలో వల వేసి చేపలు పడతాడు. ఆ రోజు తాను అనుకున్న దానికన్నా ఎక్కువ చేపలు దొరకడంతో ఈ సముద్రం గొప్ప దాత అని రాస్తాడు. ఇంకొక వ్యక్తి ఈదుకుంటూ ప్రమాదవశాత్తు మునిగిపోతాడు. అతని తల్లి, ఈ సముద్రం నా కొడుకు లాంటి అమాయకులను పొట్టన పెట్టుకుంది, ఇది పెద్ద మహమ్మారి అని రాస్తుంది. ఒక పెద్దతను సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు సేకరించి విజయవంతంగా ఒడ్డుకు చేరి ఆ ఇసుకలో ఈ సముద్రం ఒకటి చాలు, జీవితమంతా హాయిగా బతికేస్తాను అని రాస్తాడు. అనంతరం ఒక పెద్ద అల వస్తుంది. వీరందరూ రాసిన మాటలను తుడిచిపెట్టేస్తుంది. రకరకాల అభిప్రాయాలను సముద్రం తన అలలతో తుడిచివేసింది. అలానే మన జీవితంలో ఎవరెవరో ఏదేదో అన్నారని బాధపడకూడదు, వేరే వాళ్ళని మనం నిందించకూడదు. ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆలోచించండి. దాన్ని తొలగించి ముందుకు అడుగు వేయండి. భగవంతుని తోడుగా చేసుకోండి. వినయం విధేయతతో విజయం మీ సొంతమవుతుంది. మనస్సాక్షి భగవంతుడు ఒప్పుకునేలా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాత్ సమస్తాత్ సుఖినో భవంతు.